వెల్కమ్ టు మానీ న్యూస్. నేతపల్క గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మానీ న్యూస్ మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామ్మోహమ్మద్. దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలను చూసే ముందు మిత్రులారా, నేతపల్క న్యూస్ ఛానల్ శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సరం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం 2024 మీ జీవితాలలో మీకు, మీ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని, మీ జీవితాలలో వెలుగులు నిండాలని ప్రగాఢంగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో మీ అందరి సహకారం నేతపల్క న్యూస్ ఛానల్కి అవసరం ఉంది. ఈ ఛానల్ని తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను, అవినీతి పరులను, అక్రమాలు చేసేటోళ్ళను, ల్యాండ్ గ్రాబర్స్ని ఖచ్చితంగా ప్రశ్నించే విధంగా, ముఖ్యంగా పేద వర్గాల యొక్క గొంతుకగా నిలబడాలంటే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిదే. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరగాలంటే మీ వల్లనే అవుతుంది. సో అందుకని దయచేసి ఈ నూతన సంవత్సరంలో మీరందరూ బాగుండాలని, మీరు అభివృద్ధి చెందాలని, మీ ఆర్థిక పరిస్థితి బాగుపడాలని, తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ మంచిగా ఉండాలని బలంగా కోరుకుంటూ, ఆ దేవుని మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక చక్కగా దినపత్రికలు ఏముండే చూద్దాం. నూతన సంవత్సరము తెలంగాణలో సవల్ల బాట. కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి బాట ముళ్ళ బాట. పల్లెగాయలు ఉంటాయి కదా, ఆ పల్లెగాయల ముంచెల్లి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆందాన్ని ఏమి లేదా, కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఆకాశానికి నిచ్చెనేసినట్టు ఇచ్చిర్రు. అవన్నీ అమలు చేయాలంటే ఇక ఇది శాతభారతం అంతా హామీలు ఇచ్చిర్రు, పిడికేడంత మాత్రమే సంపద ఉంది. సో దీనికి కారణం మళ్ళీ అటు ఇటు పోతుంది, కేసీఆర్ చుట్టే తిరుగుతుంది. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో చాలా సవాళ్ళను ఎదుర్కోబోతా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నిలబడుతుందా, బతికి బట్ట కడుతుందా లేదా అనేటువంటి సందేహాలు కూడా ఈ సంవత్సరంలో వ్యక్తమవుతాయి ఖచ్చితంగా. సో ఇంకోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మార్క్ రాజకీయాలు ఎట్లుంటాయో మనందరికీ తెలుసు కదా. వీసీలను, తన అనుచరుల కోసం, తన అనునాయులు, తన కోసం పనిచేసేటోళ్లకు అడ్డగోలుగా తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు, అంటే విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా నియమించిండు. ఇగో వాళ్ళందరి మీద ఇప్పుడు తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం తిరగబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అక్రందనలు అంతా ఇంత కాదు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీని ఉదాహరణ తీసుకుంటేనంటే అక్కడి వీసీ ముఖ్యమంత్రికి, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తాబేదారులుగా మారిపోయి విద్యార్థుల మీద అణిచివేయడమే కాకుండా ఆ యూనివర్సిటీ లోపలికి గేట్లేసి మూసి అసలు పాలన అస్తవ్యస్తంగా చేసి విద్యార్థి లోకాన్ని నిరసన కార్యక్రమాలు తెలియనియకుండా 100 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు పురిడిగడ్డ. తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమించినామో అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గట్లాంటి యూనివర్సిటీని అధ్యాపకులు లేకుండా, చదువు చక్క చెప్పకుండా, నిధులు లేకుండా ఆ యూనివర్సిటీని ఆగం పట్టించేసి ప్రైవేట్ యూనివర్సిటీల కోసం కొమ్ము కాసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో సవాళ్ళు ఎదురైపోతున్నాయి. ఆయన తాబేదారులుగా ఉన్నటువంటి ఆ వీసీల మీద పెద్ద ఎత్తున ఇప్పుడు విద్యార్థి లోకం తిరగబడతా ఉంది. ఇక ఇంకోవైపు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు అయితే అడ్డగోలుగా ఎట్లా పడితే అట్ట ల్యాండ్ గ్రాబర్స్ రాబందుల్లాగా వచ్చి భూముల మీద భూములను మొత్తం చెరబట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం కదా. అది ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి మొదలుకొని చోటా మోటా నాయకుడు వరకు గదే చేసిండు. ఇప్పుడు గల పని పట్టడానికి, గల భరతం పట్టడానికి అధికార యంత్రాంగం మొత్తం రేవంత్ రెడ్డి కుర్చీ మీద, గద్దె మీద కూర్చున్న ఎంబడే బీఆర్ఎస్ పార్టీకి వెన్నులు వణుకుటుడు స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు తెలంగాణలో ఈ నూతన సంవత్సరం నుంచి 2024లో రేవంత్ రెడ్డి తేల్చుకునే పని వచ్చింది. తెలంగాణ ప్రజల పక్షాన ఉంటాడా, లేదంటే
మళ్ళొక్కసారి రాజకీయ నాయకుని అని నిరూపించుకుంటాడు. ఎందుకంటే తెలంగాణ మొత్తం లూటీ పోయింది, కంచె చేను మోసినట్టు మొత్తం మేసేసారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అనేది మొత్తం ఈ 9.5 ఏళ్ల కాలంలో ప్రధానంగా గత 5 ఏళ్ల నుంచి వెళ్ళి జరిగినటువంటి ప్రచారం. సో ఇప్పుడు అధికారులు కావచ్చు, అవినీతి పరులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవడన్నా కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళు, భూములు గుంజుకున్న వాళ్ళని, దందాలు చేసిన వాళ్ళని, చెరబట్టిన వాళ్ళని మొత్తం తీసుకొని జైలు గోడల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లయితే డబుల్ బెడ్రూమ్ జైలు గోడలో కట్టించి అందులో కుటుంబాన్ని మొత్తము చెరసాలలో బందీలు చేసి చిప్పకూడు తినే విధంగా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. అది ఇప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. సో అది ప్రధానంగా మనము చూస్తేనంటే ఇక ఒకసారి దయచేసి మళ్ళొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మన నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం. సో పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ వెలుగు పేపర్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. ఇక న్యూ ఇయర్ కిక్ 658 కోట్లు రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్ డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్ల అమ్మకాలు. కొత్త ఏడాదిని సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. ఆదివారం సెలవు అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి మరి లిక్కర్ బీర్లను వైన్ షాప్లకు పంపారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కరు బీర్లు అమ్ముడు పోయినాయంట. చూడర్రి, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నావు, తాగుబోతుల ముఖ్యమంత్రి అన్నావు, సొలుకుట్ట పాలన చేస్తాడన్నావు. మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏందో ఇక చూడాలి. తెలంగాణలో ఒక్కొక్క ఊళ్ళో ఎంత తక్కువ అనుకున్నా 5 నుంచి 10 ఈ లిక్కర్ దంద చేసేటువంటి బెల్ట్ షాపులు ఉంటాయనేది మీరే ప్రచారం చేసిరు. ఇప్పుడు ఆ బెల్ట్ షాపుల రూపంలో తెలంగాణకు ఆమ్దాని రావడానికి వాడుకుంటారా దాన్ని, లేదంటే ప్రజల పానాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ లిక్కర్ని ఏమైనా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారా? ఒకసారి ఎప్పురి జరా. 658 కోట్ల రూపాయలు కాలికి 31st కోసము తెలంగాణలో అమ్ముడు పోయిందంటే రాష్ట్రం ఎటువైపు పోతుందో చూడాలి. మరి రేవంత్ రెడ్డి గారు తాగుబోతుల రాష్ట్రాన్ని కేసీఆర్ చేసిండు, మీరు కూడా అది కొనసాగిస్తారా? లేదంటే తాగుబోతుల రాష్ట్రం కాదు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మారుస్తారా? మీరే చెప్పాల్సినటువంటి అక్కరుద్ది దీని మీద. అయితే బెల్ట్ షాపులని మీరు అధికారంలోకి వచ్చిన ఎంబడే నియంత్రిస్తున్నట్టు కొంత ప్రచారం జరిగింది. బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుతారనే ప్రచారం జరిగింది. మళ్ళీ ఏమైందో లేదో తెలియదు కానీ మొత్తం మీద దాన్ని పడికేసారు. అమాంతము మండే బంట మీద నీళ్లు పోసిన చందంగా అయిపోయింది బెల్ట్ షాపుల పరిస్థితి. అయితే మీరు అంటే అధికారంలోకి వచ్చిన ఎంబడే ముచ్చట్లయితే చెప్పారు, మరి దాని మీద ఇప్పటి వరకు ఇది ఏం చేయలే. ఇక దాంతో న్యూ ఇయర్ చిక్కు తాగి తందనాలు ఆడాలి. ఈ కొత్త ఏడాది సందర్భంగా జనాలు మొత్తం ఇగో దగ్గర 700 కోట్ల రూపాయల మందు తాగారట ఒక్క దినమే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొత్త ఏడాది వేడుకలు ఆకాశాన్ని అంటినాయి. ఇక 2024 అందరికంటే ముందు న్యూజిలాండ్ స్వాగతించింది. ఆ తర్వాత సిడ్నీ వాసులు పటాకులు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. విద్యుత్ దీపాల వెలుగులో సిడ్నీ హార్బరు, ఒపేరా హౌస్లు కనువిందు చేసినాయి. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ దేశంలో మొట్టమొదటిసారిగా అంటే అక్కడ దినం ఫస్ట్ వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరాన్ని స్వాగతించినట్ట, సెలబ్రేట్ చేసుకున్నారంట. చూడుర్రి. సో ఇది కొత్త సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఇంటి నుంచి 2 అప్లికేషన్లు, 3 రోజుల్లో 40 లక్షల అభయస్థం దరఖాస్తులు. 6వ తేదీ నాటికి 1.5 కోటి అప్లికేషన్లు వచ్చే ఛాన్సు. రేషన్ కార్డు, ధరని సమస్యలపై లక్షల్లో వినతులు, ప్రతి అర్జీని భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు. సో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత ఇక 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేయడానికి మొన్న 28 తారీఖు ప్రారంభించారు కదా, కానీ 3 దినాలలోనే 40 లక్షలు దాటిపోయారట. ఇంకొక 6 దినాలల్లా 6-7 దినాలల్లా ఇక కమ్సే కమ్ ఎంత తక్కువ అనుకున్నా 1.5 కోటి అప్లికేషన్లు వస్తాయట. మరి 1.5 కోటి అప్లికేషన్ ఎవరైతే దరఖాస్తుదారులు అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ 6 గ్యారెంటీల పథకాలు అన్ని అమలు చేస్తారా, లేదంటే కొన్ని అమలు చేస్తారా? ఇవి అమలు చేయడానికి ఎన్ని పైసలు కావాలి, ఎప్పటి నుంచి అమలు చేయబోతా ఉన్నారు, వీటికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ కేసీఆర్ చేసిన తప్పు లాగానే అప్పులు తీసుకొచ్చి పప్పు కూడా మళ్ళీ తినబెడతారా తెలంగాణ ప్రజలకి? ఇవన్నిటికీ సమాధానం రేవంత్ రెడ్డి
మంత్రులు కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అక్కర ఉంటుంది. ఎందుకంటే అంత ఆశమాషి కాదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. అన్ని ఉచిత పథకాల వల్ల కుదేలవుతుంది అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి ఉచిత పథకాలు ఇచ్చారు, హామీలు, దాంతోనే గద్దెనెక్కిరు. ఇప్పుడు ఈ పథకాలను అమలు చేయాలంటే తలకు మించినటువంటి భారమే. ఈ పథకాలు అమలు చేసుడు దేవురెడుగు, కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది ప్రభుత్వం చెప్పాలి. సో అది రేషన్ కార్డు ధరణి వినతులు అభయస్థం దరఖాస్తులకు రేషన్ కార్డు ఆధార్ కార్డు జత చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై అర్జీ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పింది. దీంతో గ్యారెంటీల దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు కోసం పెట్టుకుంటున్న అప్లికేషన్ కూడా ఎక్కువే ఉంటున్నాయి. ఇప్పటికే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వద్ద 11 లక్షల దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు అర్హత ఉన్న కొత్త వాళ్ళందరూ మళ్ళీ వినతుల రూపంలో గ్రామ సభలో సమర్పిస్తున్నారు. ఇతర సమస్యలపైన అప్లికేషన్లు తెల్ల కాగితాలపై రాసేయవచ్చని సర్కారు చెప్పడంతో ధరణిలో ఉన్నటువంటి సమస్యలపై కూడా ఎక్కువ మంది అప్లికేషన్లు ఇస్తున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు గ్యారంటీ దరఖాస్తులు కాకుండా రేషన్ కార్డు ధరణితో పాటు ఇతర సమస్యలపై 6 లక్షల పైగా అప్లికేషన్లు వచ్చినాయి అంట. సో ఒక్క రేషన్ కార్డులకు ధరణి సమస్యలు, ఇంకా ఇతర అంశాలు 6 గ్యారెంటీలతో సంబంధం లేకుండా ఇవి పెద్ద ఎత్తున, ఎందుకంటే తెల్ల కాగితం మీద కొత్త దరఖాస్తుదారులు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చని సర్కారు చెప్పింది. ఈ దాంతోన పెద్ద ఎత్తున 6 లక్షల మంది మళ్ళొక్కసారి అప్లై చేసుకున్నారట. చూడుర్రి. సో ఒక ధరణి గురించి మీరు చూడుర్రి, ప్రజాభవన్కి వెళితే ధరణి గురించే దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. కలెక్టరేట్లలో ప్రజా దర్బార్ నిర్వహిస్తే అక్కడ కూడా ధరణి గురించే, ధరణి సమస్యలు చెప్పుకోవడానికే వస్తున్నారు. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల పథకాన్ని గురించి దరఖాస్తులు పెట్టుకోరంటే దాంట్లో కూడా ఈ ఎవరైతే భూబాధితులు ఉన్నారో, ధరణి వల్ల ఎవరైతే అనేక సమస్యలతో సతమతమైనో వాళ్ళు మళ్ళా అప్లై చేసుకుంటున్నారట. కేసీఆర్ పాపపు పాలన ఈ ధరణి వల్ల ఎంతమంది ఏ రకంగా అన్యాయానికి గురయ్యారో ఈ దరఖాస్తులను చూస్తేనే మనకు అర్థమవుతుంది. సిగ్గు తెచ్చుకో కేసీఆర్ గారు, కలకుంట్ల కాందాన్ని మొత్తం చేర చూసి సిగ్గు తెచ్చుకోరి. ఈ గీడ చూడురి, ఈ వీసీలు మాకొద్దు, వెలువెత్తుతున్న ఫిర్యాదులు, అక్రమాలపై విచారణ జరిపించాలని చెప్పేసి విద్యార్థి లోకం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. వివాదాలకు కేర్ ఆఫ్ సర్కారు యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్లు అంతా వాళ్ళ ఇష్టారాజ్యం, భూముల లీజులు, నియామకాల్లో గోల్మాలు, నిధుల దుర్వినియోగం, వసూళ్ల దందా, ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు, నాడు బీఆర్ఎస్కు అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు, పత్రికల్లో వ్యాసాలు. సిగ్గు తెచ్చుకోరి. యూనివర్సిటీ వీసీలారా, కేసీఆర్కు తాబేదారులుగా పనిచేయడానికి మిమ్మల్ని వీసీలుగా నియమించిరా? విద్యార్థి లోకాన్ని అణిచివేయడానికి, మీ దందాలకు అడ్డొస్తే ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడానికి గిందుక మిమ్మల్ని నియమించింది? ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? గింతన్న షీము నెత్తురు ఏమైనా ఉందా మీకు? దందాలు చేసుకోవడానికా? పోస్టింగ్లు అమ్ముకోవడానికా? ఈ చూస్తే సిగ్గు అనిపిస్తలేదా? ఏమైనా లీజులు, భూములు లీజులు, నియామకాల్లో అవినీతి కోసం మీకు సీట్లు ఇచ్చి ఆ కుర్చీ మీద కూర్చుని పెట్టింది. నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఇది చూస్తేనంటే. యూనివర్సిటీ వీసీలు విద్యార్థి లోకం కోసం ఎంత మంచిగా పనిచేయాలి. సీటు ఇచ్చి ఆ కుర్చీ మీద కూర్చుని పెట్టింది కేసీఆర్ అని చెప్పేసి తాబేదారులుగా మారి చౌటగాళ్ళు ఉన్నారు. చదువుకున్న సక్కదనం కూడా తెలియకపోయి తెలంగాణ తెచ్చుకున్నది యూనివర్సిటీల ఉన్నత విద్య. పేద విద్యార్థులుగా ప్రభుత్వ యూనివర్సిటీలకు వస్తారు చదువుకోనికే. శరబట్టిరు కదరా నాయన. రాజకీయ నాయకులు అవతారం పెట్టారు. ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా పత్రికలలో ఎడిటోరియల్ రాస్తారా? సిగ్గు అనిపిస్తలేదు మీకు ఇంతన్నా పత్రికల వ్యాసాలు రాయనికే? ప్రజా సమస్యల మీద, విద్యా వ్యవస్థల మీద, ఏ రకంగా విద్యను అభివృద్ధి చెందించాలి, విద్యార్థులలో నైపుణ్యాన్ని ఎట్లా పెంపొందించుకోవాలనే దాని మీద రాయాల్సింది పోయి రాజకీయ అవతారం ఎత్తుతారు. పైరవీలతో వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఓయి వీసీని హైదరాబాద్ చెందినటువంటి అప్పటి మంత్రి, కాకతీయ యూనివర్సిటీ వీసీని అప్పటి ఎమ్మెల్సీ పట్టుబట్టి నియమించుకున్నట్టు వాదనలు ఉన్నాయి. తెలంగాణ వర్సిటీ నియామకంలో బీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల వీసీల పేర్లను కూడా ఇట్లా బీఆర్ఎస్ పెద్దలే ప్రతిపాదించినట్లు స్టూడెంట్ యూనియన్లు మండిపడుతున్నాయి. పాలమూరు వర్సిటీ వీసీని నాటి ఓ మంత్రి
ఇక శాతవాహన వర్సిటీ వీసీని అప్పటి ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ జేఎన్టీయూ వీసీని అప్పటి ఓ మంత్రి, ఎంజీ వర్సిటీ వీసీని ఓ ఎమ్మెల్యే పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే గిట్ల అయితే ఏం బాగుపడుతుందా? తెలంగాణ బాగుపడుతుందా? కుక్కలు కాకులు దించుకున్న ఇస్తరులాక విద్యా వ్యవస్థను మొత్తం చేసేసి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. గురుకులాలలో ₹1,20,000 ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టిన నీళ్ళ చారు, కప్పల కూర, బొద్దింకల కూర, కక్కుడ కాలువకు రోగాలు వచ్చి అది గురుకులాలకు అట్లా పడి వచ్చినాయి. ఇక సర్కారు బళ్ళను మొత్తం మూత పెట్టేసిండు, సవలతులు లేకుండా వేసేసిండు, యూనివర్సిటీలను చెరబట్టేసారు. దేనికోసం రాబాయి తెలంగాణ తెచ్చుకున్నది? కేసీఆర్ పాలన అంటే ఇదేనా? అభివృద్ధి నమ్మునా ఇది? తెలంగాణ ప్రజలారా చూసి జరా కేసీఆర్ చేసిన పాపాలు చూడు ఎట్లున్నాయి. సో రేవంత్ రెడ్డి గారు ఇక చూడు పని పట్టుర్రి. ఎవడైతే గిట్ల పైరవీల మీద వచ్చి కుర్చీల మీద కూర్చున్నారో ఆ యూనివర్సిటీలల్లా యూనివర్సిటీని చెరబట్టినోని గల్ల పట్టి బయటికి గుంజి పడేయర్రి. ప్రజాస్వామ్యం ఎక్కడుందిరా నాయన? అని ఇంత అన్యాయమైనటువంటి యూనివర్సిటీలను ఎట్లా బాగు చేస్తారు? ఇప్పుడు జర యూనివర్సిటీల పాలన జర మంచిగా కొనసాగించి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి వీసీలు ఆగమాగం గత్త గాయ చేసేసి కథం పట్టించేసారు. సో యూనివర్సిటీలే కాకుండా శాలె నుంచి మొదలుకొని అంటే పాఠశాల నుంచి మొదలుకొని ప్రభుత్వ యూనివర్సిటీల వరకు జర రిపేర్ చేయరు. రిపేర్ చేయకపోతే ఏముంటుంది? ఇక కథం అయిపోయినాయి. సో పోటీతత్వం ఏడుంటుంది? ఇక దయచేసి ఈ యూనివర్సిటీల పైన వీసీల పైన చర్యలు తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను రిపేర్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఇరిగేషన్ అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం. రేవంత్ రెడ్డి అధికారం కోల్పోయిన వాళ్ళు చెప్పింది నమ్మొద్దు, యువత భవిష్యత్తుకు మాది గ్యారంటీ. అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన్ని నిలుపుతాం, రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సీఎం. ఆదివారం ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ బేగంపేటలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. సో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బేగంపేటలో న్యూ ఇయర్ వేడుకలని నిర్వహించారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి పాల్గొన్నాడు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినటువంటిది ఇక్కడ. సో ఇరిగేషన్ ప్రాజెక్టులలో అది పాలమూరు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేదంటే శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, తుమ్మిడిహట్టి కావచ్చు, కేసీఆర్ మొదలుపెట్టినటువంటి ఏ ప్రాజెక్ట్ అన్నా కావచ్చు, ఆ ప్రాజెక్టులలో జరిగినటువంటి అవినీతి ఖచ్చితంగా దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఎవడైతే ఈ అవినీతి దందాలో భాగస్వాములయ్యారో ఈ వాళ్ళందరినీ తీసుకెళ్లి ఊచలు ఎక్కేబెట్టే విధంగా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. చూద్దాం నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలపైన మీకు నమ్మకం ఉందా లేదా? తెలంగాణ ప్రజలు నేను అడుగుతున్నా. ఎందుకంటే రాజకీయ నాయకుడు అన్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం కోల్పోయిన వాళ్ళ మీద ఎవడైనా గిట్లనే చేశారు. కేసీఆర్ ఘటన చేసాడు. తెలంగాణ ఏర్పడిన రోజున, గద్దెనెక్కిన రోజున ఆంధ్ర వాళ్ళని ఆడిపాడేసుకున్నాడు. అంటే చంద్రబాబు, అంటే పవన్ కళ్యాణ్, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పుడున్నటువంటి రాజగోపాల్ కావచ్చు, లగడపాటి, లేదంటే ఎవడన్నా కావచ్చు, అందరి మీద ఒంటెత్తి కాళ్ళ మీద నిలబడి సవారీ చేసిండు కేసీఆర్. ఏం చేసిండు? ఏం చేయలేక సెంటిమెంట్ రైల్చిండు తెలంగాణ ప్రజల మీదలో. మళ్ళీ అధికారంలో 2 సార్లు కూర్చున్నాడు కుర్చీ మీద. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతాడు? తెలంగాణను తెచ్చుకున్నది తెలంగాణ అభివృద్ధి కోసం, ఒక కుటుంబానికో కొంతమంది అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి ఇన్నట్టు కాదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇక ఈ సవాలు మీరు ఎట్లా తీసుకుంటారో చూడుర్రి. ఇరిగేషన్ ప్రాజెక్టులలో జరిగినటువంటి అవినీతి ఎంతో కక్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడన్నా కావచ్చు, కేసీఆర్ నుంచి మొదలుకొని కార్యకర్త వరకు ఎవడు తిన్నా మొత్తం కక్కి అది తెలంగాణ ప్రజలకు పంచిపెట్టు. గట్ల కాకపోతే నిన్ను కూడా ఎవరు నమ్మరు, గుర్తుపెట్టుకో. ఇది బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు. కేసులు నమోదు, కూల్చివేతలు ప్రారంభం. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు నమోదు. సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ. నిర్మల్, సిద్దిపేట జిల్లాలో భూ ఆక్రమణలపై విచారణ. ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు. చూడుర్రి కాసుకోరిగా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ బీఆర్ఎస్ లీడర్లు ఎవడేం తక్కలే, చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు అంత పాపాలే వేసారు, భూదందలు వేసారు. వాళ్ళకు కేసీఆర్ అండగా ఉండి మంచిగా ధరని తీసుకొచ్చి అలా ముందల పెట్టిండు. ఏమైతుందిగా కథ నిజంగా ఏది మన మంటకు గాలి తోడైనట్టు తెలంగాణలో
అప్పటికే ఆకలి మీద ఉన్నటువంటి సింహంలాగా పులుల్లాగా సవారీ చేస్తున్నారు. ఏమిటి మీద? కుందేల మీద, లేదంటే జింకల మీద. ఇక దానికి తోడు వాళ్ళకి మంచి అస్త్రం దొరికే వరకు ఇక తెలంగాణను చెరబట్టేసారు. చూడు, ఒక్కొక్కటి మొత్తం బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలు మొత్తం బయటికి వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్నటువంటి సవాల్ ఏంటంటే వీటి మీద నిజంగానే విచారణ జరిపించి ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు చేసిండో, భూదందాలు చేసిరో, చెరబట్టిరో, అది ప్రభుత్వ భూమి కావచ్చు, లేదంటే అసైన్డ్ భూమి కావచ్చు, లేదంటే పేద ప్రజల భూములు కావచ్చు, ఎవరి భూములన్నా కావచ్చు, ఆ భూములను మొత్తము తిరిగి గుంజుకుంటాడా లేదని చూడాలి. ముఖ్యంగా నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లాల కోసము, జిల్లాలలో ఆయన పార్టీ ఆఫీసుల కోసం ఎకరాల కొద్ది ఎకరాలు గుంజుకున్నాడు. ఇక అధికారం కుర్చీ మీద ఆయనే కూర్చున్నప్పుడు ఏముంటుంది? 33 జిల్లాలలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల యొక్క స్థలాలపైన ముందు ఎంక్వైరీ చేయర్రి, మొత్తం బయటపడుతుంది దాంట్లోనే ఏమేం చేశారు అనేది. గట్ల కాకుండా తప్పించుకునే ప్రసక్తి లేదు. అవి మొత్తం తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి గారు దీని మీద తీసుకోరు. ఒక్క గివే కాదు, మొత్తం తీసుర్రి, చిట్టా మొత్తం బయటికి గుంజుర్రి ఏమేమి చేసారో. ఇక కొత్త ఇన్ఛార్జి నేతృత్వంలో కొత్త కమిటీలు దీపాదాస్ ఆధ్వర్యంలో త్వరలో కాంగ్రెస్ మండల కమిటీలు 3న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం. కార్పొరేషన్ల చైర్మన్లు ఎమ్మెల్సీల పైన మీటింగ్లో చర్చ. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి ఉందిగా, ఆమె నేతృత్వంలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారట. ఇక ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో, ఎమ్మెల్సీల విషయంలో ఆమె నేతృత్వంలోనే చర్చ చేయబోతా ఉన్నారట. చూద్దాం ఎవరిని నివారిస్తాయో ఎవరిని నివారించదో తెలియదు. ఇంకా పార్లమెంటు షెడ్యూల్ లోపే గ్యారెంటీలు అమలు చేయాలి. ఎగవేతలు దాటవేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. హరీష్, రైతు బంధు సాయం ఎంతమందికి అందిందో క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది. మీడియా చిట్ చాట్లో మాజీ మంత్రి వ్యాఖ్యలు. హరీష్ రావు, నువ్వు ఈ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందంటే కుక్కను చూసి నక్క ఊత పెట్టుకున్నట్టే అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకైతే. ఇజ్జత్ ఉందా మీకేమైనా ముచ్చట? అసలు కనీసం అర్హత ఉందా మీకు ఆ మాట్లాడగలిగే? సిగ్గు అనిపిస్తలేదా? ఆయన చెప్పే మాటలు చూస్తుంటేనంటే లాగులేని లాగులేనోడు లడాయిపోతేనంటే వెనకిలా ముగ్గురు నూకుడుగాలు కావాలంట. అయ్యో గట్టనే ఉంది. ఏమున్నాయో మీరు చేసిందే ఉల్లంఘన కదా. ప్రతిపక్షాలు లేకుండా నిర్వీర్యం చేసి ప్రోటోకాల్ పాటించడే బంద్ పెట్టాడు. ఎక్కడో అవసరం లేదు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ ఉదాహరణ. ఒక ఎమ్మెల్యే ఉంటేనంటే అక్కడ ఎమ్మెల్సీ పనులని చేసుకోవచ్చేనంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం కూడా ఆయన పిలిచే గౌరవం కూడా ఇవ్వనటువంటి మీరా చెప్పనికి అడగనికే సిగ్గు లేదు. సో పార్లమెంట్ షెడ్యూల్లోపై గ్యారెంటీ అమలు చేయాలని అడుగుతున్నారుగా, ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. నేను ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఒట్టిగా మాటలు చెప్పి మనమేపించి దరఖాస్తులు తీసుకొని సరిపెడతామంటే కుదరదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అక్కరుంది. ఇక మేడిగడ్డ కుంగుబాటుకు నిర్లక్ష్యమే కారణం అనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఇంజనీర్లు చెప్తున్నారు. సో ఇరిగేషన్ ఇంజనీర్లు ఏం చెప్తున్నా అంటే మేడిగడ్డ కుంగుబాటుకు నిర్లక్ష్యమే కారణమంట. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లలు కుంగడానికి పొరపాట్లు నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యమే కారణమనే చర్చ ఇరిగేషన్ సర్కిల్స్ జోరుగా జరుగుతుంది. నిర్లక్ష్యమే ప్రాజెక్టు ఉనికిని ప్రశాంతంగా మార్చిందని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటున్నారంట. అయ్యా మేడిగడ్డ కేసీఆర్ పాపం అది ఎవరిదో కాదు. గ్లోవ్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం 6 సజీవదామన్నమాట. మహారాష్ట్రలో బ్లాక్ హోల్స్ పై పరిశోధనకు ఎక్స్పో షాట్ కృష్ణ బిలాల బ్లాక్ స్టడీ కోసం ఇస్రో సోమవారం ఎక్స్పో షాట్ ఉపగ్రహాన్ని PSLV C58 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించనుందంట. సో ఈరోజు ఇస్రో పంపించబోతున్న టైం తెలియదు కానీ ఇవి వెలుగు పేపర్లో. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం మిత్రులారా. కొత్త ఏడాదికి కొంగొత్త ఆశలతో చూస్తుండగానే ఏడాది గడిచిపోయి 2023 కాలగర్భంలో కలిసిపోయి 2024 వచ్చేసింది. గడిచిన ఆ ఏడాది కాలంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, చేదు సంఘటనలు, మరెన్నో సంచలనాలు. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాతకు వందనం అన్నట్టు ఆ పాత జ్ఞాపకాలకు బై చెప్పి 2024 స్వాగతం పలుకుదాం అనేటువంటి ఆ స్వాగతానికి సంబంధించినటువంటి వార్త రాసుకొచ్చారు. ఇక రైతు మహిళా యువత నామ సంవత్సరం కొత్త ఏడాది సంకల్పం మీదే ప్రజల ఆశలు ఫలిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాలన వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాం. ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే చర్యలు చేపడతాం. ఇరిగేషన్లో అవినీతి పైన శ్వేతపడతాం విడుదల చేస్తాం. ఉద్యమకాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారు ఈ
ఇది ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు కదా. ఈ 6 గ్యారెంటీల పథకాలల్లో ఉద్యమకారుల గురించి ఓ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏం పెట్టిరు అందులో? కేసులు ఎన్ని ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉంది అని ముచ్చట అడగడం సిగ్గు చేటు. కేసు పెట్టేసుకొని ఉద్యమం చేసిన వాళ్ళే ఎఫ్ఐఆర్ అయింది, జైల్లోకి పోతేనే ఉద్యమకారుల. తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడినాం కదా, లక్షలాది మంది కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఒకరో ఇద్దరో కేసులు పెట్టించుకున్న వాళ్ళు కాదు. ఒక కేసులు పెట్టించుకున్న వాళ్ళ గురించే మీరు ప్రస్తావన తీసుకొస్తున్నారంటే అది కొద్దిగా నాకు లజ్జ అనిపిస్తుంది. సరే, మీరు చెప్తున్నటువంటి ముచ్చట ఈ తెలంగాణ ప్రజలు కూడా హర్షించరు, స్వాగతించరు. కొత్త సంవత్సరంలో కొత్త పింఛను జనవరి నుంచి అమలుకు సర్కారు కసరత్తు, ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు. సంక్రాంతి కానుక లేక ఫిబ్రవరి నుంచి బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్న విభాగాలు ఇప్పుడు పెంపు పాత పింఛన్దారులకు మాత్రమే. దరఖాస్తులు పరిష్కరించాక కొత్త వారికి అమలు. పింఛన్దారులకు 2016 నుంచి 4000, దివ్యాంగులకు మాత్రం 6000 పెంపు. ఇక పింఛన్దారులకు 2016 ఆ నుంచి 4000, దివ్యాంగులకు మాత్రం 6000. ఈ సర్కార్పై అదనపు భారం ఎంత అంటే 873 కోట్లు అట్ట. సో పింఛన్ ఉంది కదా, ఇక 4000కు, ఆ 2016 నుంచి 4000కు, దివ్యాంగులకేమో వికలాంగులకేమో మొత్తం మీద అయితే 6000 ఇవ్వబోతా ఉన్నారట. సో ఇది జనవరి లేదంటే ఫిబ్రవరి నుంచి అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక ఉన్నత విద్యా మండలి కొనసాగింపు ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్లతో నడిపించనున్న సర్కారు ఎంసెట్ వివిధ కోర్సుల అడ్మిషన్ల నేపథ్యంలో నిర్ణయం అంట. ఇక కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా హైదరాబాద్లో డ్రగ్స్ స్మగ్లర్ల వాడకందారుల అరెస్టు, మారక ద్రవ్యాలకు అలవాటు పడిన ఏపీ యువకుడు. అందుకోసం లోన్ యాప్ల నుంచి భారీగా రుణాలు, వాటిని తీర్చలేక స్నేహితుడితో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్. కొత్త సంవత్సరం వేడుకల కోసం ఢిల్లీ నుంచి సరుకు పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ 7.5 లక్షల స్వాధీనం. డ్రగ్స్తో పోలీసులకు చిక్కిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్. హెరాయిన్ సరఫరాలు యూపీ, రాజస్థాన్ కూలీ సరఫరా. సూర్యాపేటకు చెందినటువంటి 2 గంజాయి స్మగ్లర్ల అరెస్టు. ఒక్కరోజే 40 కోట్లు. 31న హైదరాబాద్లో మద్యం అమ్మకాలు జోరు, నిరుటి కంటే అధికం. రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు 260 కోట్లు అని అంచనా. 655 వెలుగులో ఉంది, ఇక్కడ 260 అని. సో ఇక్కడ కూలీ వేసుకునేటోళ్ళ నుంచి మొదలుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు డ్రగ్స్ మూటాలుగా మారిరట, డ్రగ్స్ బానిసలయ్యారట, డ్రగ్స్ అమ్మే వాళ్ళుగా తయారయ్యారట. దానికోసము బానిసలైనటువంటి వాళ్ళు లోన్ యాపల నుంచి పైసలు తీసుకుంటున్నారంట. యువత మొత్తం పెడదారిన పడడానికి కేసీఆరే కారణము. డ్రగ్స్ మీద ఒకవేళ ఉక్కు పాదం మోపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అరే, స్కూళ్ళల్లో, కాలేజీలల్లో చిన్న పిల్లలు ఈ డ్రగ్స్కి అలవాటు పడితే అలా జీవితాలు గుల్లగాకపోతే ఏమైతే? డ్రగ్స్లో దొరికిన మీద చర్యలు తీసుకోపోయి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంగా కాలి వాళ్ళ మీద విచారణ జరిపించుడు, అడావిడి చేసిరు, అంత పొడి చర్యలన్నా కథం పట్టించారు. ఏమున్నాయి? సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఏం కొత్తనా? దాన్ని ఇప్పుడు సామాన్య జనాలకు కూడా అలవాటు చేసిరంటే రాష్ట్రము మరో పంజాబ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఉక్కు పాదం మోపుతన్నాడు. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. సో డ్రగ్స్ గిది చూడు రే, 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ, మిగిలిన 243 సీట్ల మిత్రపక్షాలకు ముఖాముఖి పోరు. గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపైనే దృష్టి. రాష్ట్రాల విభాగాలతో అలయన్స్ కమిటీ చర్చలు. 4న సోనియా, ఖర్గేలకు నివేదిక. ఇండియాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మీరు మాకు సహకరిస్తే బీజేపీతో పోరులో మీకు మేము సహకరిస్తాం. కాంగ్రెస్కు మిత్రపక్షాల హితవు. సో దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడగట్టుకొని 2024లో ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి సాధారణ ఎన్నికల జనరల్ ఎలక్షన్లో 300 సీట్లల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతా ఉందంట. మిగిలిన 243 సీట్లల్లో మిత్రపక్షాలకు పోటీ చేయడానికి అవకాశం ఇస్తూ ఉందంట. ఇదేమన్నా వర్కౌట్ అవుతుందా లేదా? ఎందుకంటే ఉత్తర భారతదేశం అత్యంత కీలకమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు, ఇండియా కూటమి కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీ కావచ్చు. ఉత్తర భారతదేశంలో ఎవరైతే ఎక్కువగా సీట్లు లభిస్తాయో దేశంలో అధికారంలో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని కాంగ్రెస్ పార్టీ అయితే గట్లా ప్రయత్నాలు చేస్తూ ఉంది. బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని కాదని ఈ తాపకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు కానీ లేదంటే ఇతర కూటమి వైపు కానీ ఓటర్లు మళ్తారని నేను అనుకుంటలేదు. అవే సర్వేల్లో కూడా బయట వస్తూ ఉన్నాయి. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సింది. మా ఓటమికి కారణం దుష్ప్రచారమే. నెటిజన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది పక్కా నేను చెప్తున్నా తీర్మాన్ మల్లన్నకు సంబంధించిందే. తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు బరాబర్ ప్రశ్నించడం కాబట్టే
బీఆర్ఎస్ పార్టీ గల్లంత అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దానిలో అనుమానమే లేదు. 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి డబ్బా కొట్టుకుంటారంటే అధికారంలోకి వచ్చే వాళ్ళమేమో అనే ముచ్చటి అంతా ఉట్టిదే. మీరు చేసినటువంటి 30 మెడికల్ కాలేజీలు కాదు, 300 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టినా మీ పని మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టినా ఇంకా తెలివి లేకుండా మాట్లాడుతున్నారు కేటీ రామారావు. మీ అహంకారం, మీ అవినీతి, మీ కుటుంబ పాలన, మీరు మాత్రమే రాజకీయం, గడీల పాలన, దొరల పాలన గదలను బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు ఓడగొట్టిర్రు. మెడికల్ కాలేజీలు ఇచ్చినందుకో యూట్యూబ్ ఛానల్ పెట్టి అబద్ధాలను ప్రచారం చేసినందుకో కాదు. దయచేసి కేటీ రామారావు గారు గుర్తుపెట్టుకో. నియంత పాలన, దొరల పాలన, సచివాలయానికి రాని ముఖ్యమంత్రి పాలన, 20 ఫీట్ల కంచె పెట్టుకొని ప్రగతి భవన్ నుంచి వెళ్ళి పాలన ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ప్రజలు ఎప్పుడు కూడా కలవనటువంటి ముఖ్యమంత్రి, ప్రజా దర్బార్ నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి, సచివాలయానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి, నేను ఏది ఇస్తే గదే తీసుకుర్రా అని చెప్పేసి ప్రజలకు పథకాల పేరుతో పాలన కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి తెలంగాణలో ప్రజలు తిరగబడి ఓడగొట్టారు మిమ్మల్ని. యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసినంత మాత్రం కుదరదు. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ప్రపంచంగా మారిపోయింది. సామాన్యునికి దొరికినటువంటి ఒక బ్రహ్మాస్త్రం అది. దానితోనే ఏదైనా చేసగలుగుతున్నారు ఈరోజు. మీ ఓటమికి సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానళ్ళు కూడా చాలా కీలకంగా పనిచేసినాయి, అందులో అనుమానం లేదు. విశాఖలో గ్యాంగ్ రేపు, 10 ఏళ్ల బాలికపై 10 మంది అత్యాచారం, ప్రేమించిన ప్రియుడే వంచాడు, స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యం, ఓదార్చినట్టు నటించి మరొకటి దుర్మార్గం, పలు హోటళ్లలో మిత్రులతో కలిసి అకృత్యం, వారం రోజుల పాటు బాలికలకు నరకం, తల్లి ఫిర్యాదుతో వెలుకొచ్చిన ఘోరం, విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు. అంట ఘోరం జరిగింది విశాఖలో. చూడండి. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా అరవింద్ పనగాడియా, కమిషన్ కార్యదర్శి రిత్విక్ పాండే, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రాజేంద్ర ఠానా దేశంలోనే నంబర్ 1 మహిళా భద్రత పెద్దపీట, కేసు పరిష్కారంలో బెస్ట్, మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ లో టాప్, కుటుంబ కౌన్సిలింగ్ లో బెస్ట్, కేంద్ర హోంశాఖ ప్రకటించిందంట. సో రాజేంద్ర పోలీస్ స్టేషన్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో కొనసాగుతుందంట చూడు కేసుల పరిష్కరించడంలా. ఎర్ర సముద్రంలో మళ్ళీ అలజడి, డెన్మార్క్ నౌకపై హౌతీల దాడి, రెండోసారి దాడిని ఎదుర్కొన్న అమెరికా, హౌతీల బోట్లు ధ్వంసం, భద్రతలో పాలు పంచుకోనున్న ఇరాన్, అరేబియాలో భారత నిఘా పేంచారట. ఇక ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి, బాబాయ్ సుబ్బారెడ్డితో షర్మిలకు జగన్ రాయబారం, బుజ్జగించేందుకు వైవి ప్రయత్నం, కుదరన్న షర్మిల, మాకు న్యాయం జరిగితే రాయబారం నడపలేదేం, మేం రోడ్డున పడితే పట్టించుకోలేదేం, శోభపడ్డాం, ఇప్పుడు జగన్కి ఇబ్బంది అవుతుందని వచ్చారా, నా మానాన నన్ను బతకనివ్వండి తేల్చి చెప్పేసిన షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి అధిరోహించబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకుపుడుతున్నట్టుంది. షర్మిల తర్వాత వివేకానంద రెడ్డి కూతురు వీళ్ళందరూ రోడ్డున పడిన రోజున ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళతోన చర్చలు జరిపినటువంటి సందర్భం లేదు. కానీ షర్మిల ఆంధ్రకి వెళ్తుందంటే ఎంబడే ఆమెతో చర్చలు జరపడానికి వైవి సుబ్బారెడ్డి ఎంబడే చర్చలు జరపడానికి వెళ్ళినట, గట్టినే అరుచుకుందట, మా మానన్న మమ్మల్ని ఉండనియండి అని చెప్పేసి షర్మిల చెప్పుకొచ్చింది. ఇవి జ్యోతిల. ఇక ఒక్కసారి మన గుమస్తా కేసీఆర్ గుమస్తా పత్రికలు ఏమున్నాయో చూద్దాం. కృష్ణబిలాల గుట్టు విప్పేందుకు ఇస్రో చేస్తున్నటువంటి ప్రయోగం ఈరోజు జరగబోతా ఉంది. ఇక ఎగవేతకే సాగదీత, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలం వెల్లదీసే ప్రయత్నం, ఎన్నికల కోడ్ సాకుతో గ్యారెంటీల ఎగవేతకు ప్రయత్నం, ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం, అప్పటిదాకా దరఖాస్తుల పేరుతో సాగదీసేందుకు ఎత్తులు, నిరుద్యోగ వృత్తిలాగే హామీలను ఎగవేసే ఆలోచన హరీష్ రావు. డిసెంబర్ 9 రైతు భరోసా, రుణమాఫీ ఇస్తామని ఇవ్వలేదు, పింఛన్లు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ హామీ నెరవేర్చలే, ప్రణాళికే లేకుండా జాబ్ క్యాలెండర్ ఎలా సాధ్యం, జీవో మార్గదర్శకాలు లేకుండా దరఖాస్తు తీసుకుంటారా, చాట భారతం అంత ప్రశ్నలు వేసిండు అప్పుడే. ఎస్, ఖచ్చితంగా హరీష్ రావు ప్రశ్నిస్తున్నట్టు అనేక సందేహాలు అయితే ఈ సర్కార్ పైన ఉన్నాయి. ఎందుకంటే ఈ పథకాల అమలు చాలా కష్టం. ఎందుకంటే కత్తి మీద సాము లాంటిది అది. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపం, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాల మూలంగా ఈరోజు మన అధిక నిధులు ఉన్నటువంటి రాష్ట్రము రోడ్డున పడ్డది ఈరోజు. సో ఎట్లుందంటే
మొత్తం ఫుట్బాల్ బుడ్డి తేలే పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి ఖజానా పరిస్థితి. వెనకటికి నీళ్లు తోడడానికి బాయిలలా మోటార్లు పెట్టి పంపులు పెట్టి చేస్తుర్రి. అమాంతం పంపు కింద బాయిలో ఉన్నటువంటి ఫుట్బాల్ బుడ్డి తేలితే నీళ్ళు అయిపోయేది. ఇంకెంత పెట్టినా మోటార్లు కాలిపోయే పరిస్థితి వచ్చేది, నీళ్ళు అయితే వచ్చేవి కాదు. సో తెలంగాణ ఖజానా పరిస్థితిలో సేమ్ అట్లనే ఉంది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే ఒక్క అభివృద్ధి జరిగింది. కల్వకుంట్ల కాందాల్లో ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం అభివృద్ధి అయింది, మిగతా కుటుంబాలు మొత్తం రోడ్డున పడ్డాయి. దానికి కారణం తెలంగాణను కుదేలు చేయడమే. ఏమన్నా అంటే ఇలా ఏం చెప్పుకొచ్చారు, తెలంగాణ అన్నిట్లో నెంబర్ 1, యాదాంట్లో చూసినా నెంబర్ 1, దేశంలో నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 1, ఫ్లైఓవర్ల నిర్మాణంలో, పథకాల అమలులో, జీడిపిలో, జిహెచ్డిపిలో, ఇక చెప్పుకుంటూ పోతే ఒకటి ఐటీలా ప్రతి దాంట్లో నెంబర్ 1. డబ్బా కొట్టిర్రు, బాజాలు భజంతులు మోగించరు, చెప్పుకొచ్చారు. ఎన్ని చెప్పినా ఉట్టినే ఉంటారా. సో ఏదేమైనా కూడా రాష్ట్ర సర్కారు పైన అయితే కొంత నీలి మేఘాలు అయితే ఏర్పడ్డాయి. ఇవన్నీ అమలు చేసుడు చాలా కష్టసాధ్యమైనటువంటి చూద్దాం. దానిపైన ఇప్పుడే మనం విమర్శించొద్దు. ఇక ఆందోళన బాటలో ఆటో వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోవడంపై నిరసన కార్యాచరణ. 3న భిక్షాటన, 7న మహాధరణ. తమ ఆకలి కేకలతో రాజకీయం చేయొద్దని ఆటో యూనియన్ల వినతి. ఈ నెల 15న వృత్తికి డిమాండ్ చేస్తున్నారు. ఆటో యూనియన్ల వాళ్ళు మాకు కూడా వృత్తి కావాలని చెప్పేసి డిమాండ్ చేసుకుంటా ఉద్యమాల బాట పడ్డారు. సో రేవంత్ రెడ్డి మొన్న అయితే క్లారిటీ ఇచ్చిండు. సో ఆటో యూనియన్లు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తామన్నాము, ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నాం మనం. మరి ఏ నుంచి తెస్తారా భయ్య, నాకు అర్థమైతలే. విద్యార్థినులకేమో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్నారు, 6 గ్యారెంటీలకు ఎన్ని పైసలు కావాలి, రైతు రుణమాఫీకి ఎన్ని పైసలు కావాలి, రైతు బంధుకి ఎన్ని పైసలు కావాలి, ఉచితంగా అమలు చేస్తామన్నటువంటి అనేక పథకాలు ఉన్నాయి. దానికి తోడు వీటిని అన్నిటిని యానుంచి తెచ్చిస్తారు, ఏమున్నాయి పైసలు, యానుంచి అసలు అర్థమే అవుతలేదు. ఇదైతే లూటి పోయిన సేనుకి కాపలా పెట్టినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎందుకంటే లూటి చేసేసాడు కేసీఆర్. ఆ లూటి చేసిన ఖజానాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాపలదారుగా అయిండు. మరి కాపలదారుడు ఆ లూటి చేసినటువంటి సేనును కాపాడుతాడా లేదంటే చేతులు ఎత్తేస్తాడా చూడాలి. మరి ఎన్ని దినాలో కాదు, త్వరలోనే బయటపడుతుంది. ఇది కిట్లకు మంగళం, ప్రశ్నార్థకంగా మారున్న పోషకారం, అయిపోయిన న్యూట్రిషన్ కిట్లు, నిలిచిపోయిన ప్రభుత్వ కొనుగోలు. ఎంసీహెచ్ కిట్గా పేరు మారిన కేసీఆర్ కిట్, ఆర్థిక సాయంపై కోరబడిన స్పష్టత. కేసీఆర్ పథకాలన్నీ ఇప్పుడు గల్లంతే, ఇంకేమున్నాయి. రైతు మహిళ యువత నామ సంవత్సరం ఇది. ఈ కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి. ఆర్టీసీ స్పెషల్ టికెట్ల రద్దు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్యామిలీ 24 T6 టికెట్ల రద్దు. మహాలక్ష్మితో పెరిగిన రద్దు నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారట. ఇక హామీ సాయం ఇంకెప్పుడు, కర్ణాటక సీఎంకు ప్రశ్న. నీళ్లు నమ్మలే సిద్ధరామయ్య. అయోధ్యపై క్యూఆర్ స్కామ్ అంట. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పనగారియా. వార్దాపై సందిగ్ధత. మంత్రి ఉత్తమ్ ప్రకటనతో భారత్ భవిత ప్రశ్నార్థకం. ప్రాణితపై భారత్కు కాంగ్రెస్ ప్రభుత్వ ఆసక్తి. అక్కడ అసాధ్యమని గతంలో తేల్చిన ఇంజనీర్లు అంటే ఎవరు? కేసీఆర్ పెద్ద ఇంజనీరే. ప్రతికూల పరిస్థితులు అత్యధిక వ్యయమే కారణం. అనుమతులకు అడ్డంకిగా చప్రాల్ అభయారణ్యం. తుమ్మిడియాటికి ప్రత్యామ్నాయంగా వార్దాపై బరాజ్ నిర్మించాలని గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం. 4550 కోట్లతో సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పణ. ఇప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ అయితే మంజూరు. వాటిని కాదని ప్రాణిత వైపు ప్రభుత్వం మొగ్గు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, ఏ సర్కార్ అయినా ఒక్కసారి పార్టీ మారిందంటే, అధికారం ఉన్న పార్టీ కాకుండా ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిందంటే, ఆ పాత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, దాంట్లో ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం బుట్ట దాఖలు చేసేస్తారు. ఎందుకంటే ఉన్న కిటికంతా అక్కడనే ఉంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులనే నీకింత నాకంత అని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గత ప్రభుత్వం చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కొనసాగించకుండా కొత్త ప్రాజెక్టులను నామకరణం చేసి ముందుకు తీసుకెళ్తారు. ఇది సహజం అనుకునేరు. మీరు ప్రజల కోసం చేస్తున్నారు అనుకునేరు దబ్బున గట్లనే. నల్గొండ ఎస్పీగా చందన దీప్తి, సిఐడి విమెన్ ప్రొటెక్షన్ సెల్కు అపూర్వరావు. ఇక డీకే పెట్టుబడుల లెక్క చెప్పండి. జైహింద్ ఛానల్కు సిబిఐ నోటీసులు. అక్రమాస్తుల కేసుపై దర్యాప్తు ముమ్మరమంట. ఇక తగ్గిన ధాన్యం. ఇగో మందిపెళ్లిల కాడ మంగళారతి ఎన్ని దినాలు పట్టుతారా బాయ్? రేపు పొద్దుగాల రేపు మీ మీద కూడా గిదే జరుగుతుంది. రేపు మీ మీద గిదే జరుగుతుంది. కేసులు ఎందుకు కావు? మీరు చేసిన అవినీతి చిత్త బయటకు తీస్తారు, ఉట్టికి ఎందుకు వదులుతారు? తగ్గిన ధాన్యం కొనుగోలు అంట. ఓకే, ఈ ఒకసారి శనార్ తెలంగాణలో తిన్మార్ మల్లన్న పత్రికలు ఉన్నటువంటి వార్తలను చూద్దాం. తిన్మార్ దెబ్బ, కేటీఆర్ అబ్బా, మల్లన్న మేనియకు బీఆర్ఎస్కు ముచ్చెమటలు. యూట్యూబ్ ఛానల్ కొంప ముంచినాయి. మార్నింగ్ న్యూస్తో మల్లన్న మట్టి కనిపించిన మల్లన్న. ఇక గత ప్రభుత్వ దుమ్ము దులిపిన తిన్మార్ ఇంటా బయట కలకుంటకు ఆడుకుండు. 4 ఖర్చుకున్న కేటీఆర్ నెట్టేట ముంచిన మెయిన్ స్ట్రీమ్ మీడియా.
వృధాగా 100 కోట్ల మీడియా ప్రచారం కీ రోల్ పోషించిన మల్లన్న అండ్ కో క్యూ న్యూస్ పై దాడులకు వెనక్కి తగ్గలే రఘు లాంటి జర్నలిస్టులకు అండగా మల్లన్న కేసీఆర్ కుర్చీ లాగేసిన క్యూ న్యూస్ రీట్వీట్ లో కేటీఆర్ పరోక్ష పాశ్చాత్యాపం అంట. సో ఇది కొంతవరకు అయితే నేను కూడా ఒప్పుకోగలుగుతున్నా. మాలాంటి చిన్న చిన్న ఛానళ్ళను కూడా బరాబర్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనపై ఎక్కడికక్కడ ఎండగట్టిన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినాం. తీర్మానం వలన ఖచ్చితంగా మాలాంటి అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన చేసినటువంటి పోరాటము గొప్పదే, ఒప్పుకోవాల్సిందే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. సో కొన్ని విషయాల భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ తీర్మానం వలన చేసినటువంటి పోరాటం తెలంగాణ ప్రజల్లో గుండెలో గూడు కట్టుకుంది. అనుమానం లేదు. అలా ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేష్టలు ఉడిగింది, బీజేపీ పార్టీ పోరాటాలకు చేయకుండానే ఆగిపోయింది. ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వాలు మారినాయి. సో పార్టీని బీఆర్ఎస్ పార్టీని కొల్లేరు చేసే విధంగా సోషల్ మీడియా నెట్వర్కే బలంగా పనిచేసింది, అందులో అనుమానం లేదు. క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న కావచ్చు, కాలోజు టీవీ దాసరి శ్రీనివాస్ కావచ్చు, లేదంటే అప్పటి తొలి వెలుగు రఘు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటుంటే మాలాంటి వాళ్ళం కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో కేసీఆర్ సర్కార్ పైన పోరాటాలు చేసినాం, అనుమానం లేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసినారు, అందుకనే ప్రభుత్వాలు ఈరోజు మారే పరిస్థితి వచ్చేది. సో మల్లన్న చేసినటువంటి పోరాటం, ఆయన మీద పెట్టినటువంటి కేసులు, ముఖ్యంగా మార్నింగ్ న్యూస్ ద్వారా కేసీఆర్ కుటుంబాన్ని రోడ్డు మీద గుంజుకొచ్చిండు అనుకోరాదుగా. దాంతోన కేటీ రామారావు ఏం చేసిండు, పోలీసు అధికారులు ఉన్నారు కాబట్టి కేసులు బనాయించి జైలుకు పంపించారు. అయినా కూడా ఎంట్రీ కూడా వీకలేకపోయారు. అధికారమే కోల్పోయే విధంగా సోషల్ మీడియా నెట్వర్క్లు పనిచేస్తున్నాయంటే రేపు మొత్తం సామాన్యులకి ఇదే పెద్ద అస్త్రం. మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, చిన్న చూపు చేసే విధంగా ఏబోతా ఉన్నాయి. సో సోషల్ మీడియా అనేది ఒక బలమైనటువంటి అస్త్రం సామాన్యుడికి దొరికింది. వందల వేల కోట్ల రూపాయలతో పత్రికలు లేదంటే టీవీ ఛానల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఖాళీ యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని బరాబర్ ప్రశ్నించే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా పనిచేసినాయి. కేటీ రామారావు పాశ్చాత్యాపం చెందుతున్నాడు ఇప్పుడు. అయ్యో రామ, 32 మెడికల్ కాలేజీలు ఇచ్చే బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మా గురించి మేము డబ్బా కొట్టుకొని పనిచేసేటే మేము గెలిచేటోళ్ళం మేము అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. చూడండి ఒకసారి చూద్దాం. ఇది ప్రజా గొంతుక తీర్మానం మల్లన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించుడు. ఈ మాటలు మల్లన్ననో లేక ఆయన అంచనలో చెప్తున్నవి కాదు, స్వయాన బీఆర్ఎస్ అధినేత వారసుడు మాజీ మంత్రి కేటీఆర్ గారి సెలవిచ్చిన మాటలు. యూట్యూబ్ ఛానల్లే బీఆర్ఎస్ కొంపముంచాయని, తమ ఓటమికి అవే ప్రధాన కారణం అంటూ తీర్మానం మల్లన్నపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను తమ కనుసైగలతో శాసించిన బీఆర్ఎస్ నాయకులకు కంట్లో నలుసులాగా తయారైనటువంటి తీర్మానం మల్లన్న వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యం చేసి బీఆర్ఎస్ అహంకార పాలన పాతరేసిందని కేటీఆరే మాటలు సారాంశం. తీన్మార్ మల్లన్న దెబ్బకు కేటీఆర్ అబ్బా అన్నట్లు అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ గులాబీ లీడర్ల చెప్పు చేతలు స్వరాష్ట్రం బీఆర్ఎస్ కు 2 సార్లు ప్రజలు పట్టం కట్టారు. 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలు అయిన నీళ్లు, నిధులు, నియామకాలను నిర్లక్ష్యం చేశాడు. తన కుటుంబం కోసమే రాష్ట్రం ఏర్పడినట్టు నియంత్ర పాలన చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వారి కుటుంబ ఆస్తులను పెంచుకున్నారు. ఫామ్ హౌస్లు నిర్మించుకోవడం, 100 ఎకరాల భూములు కొనుగోలు లేదా కబ్జా చేశారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక కంటిలో నడుసులాగా తీర్మానం మల్లన్న రాష్ట్రంలో ఇంత అరాచక పాలన చేస్తున్న ప్రధాన టీవీల్లో అవి ప్రసారం కావు, ఇక ప్రధాన పేపర్లో కనీసం కనపడవు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీడియాను మేనేజ్ చేశారు. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం 9.5 ఏళ్ల పాటు గులాబీ లీడర్ల జోకుడు వార్తలకు ప్రయారిటీ ఇచ్చారు తప్ప ప్రజా సమస్యలు ప్రశ్నించిన పాపన ఓలే. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చీకటిలో టార్చ్ బ్యాటరీలా వచ్చాడు తీన్మార్ మల్లన్న. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక చిన్న ఇంటిలో సెల్ ఫోన్తో వీడియోలు చేస్తూ ప్రభుత్వంలోని పాలకుల చేసిన అవినీతి పనులను ఎండగట్టాడు. ప్రజల నుంచి మల్లన్నకు వచ్చిన సహకారంతో మార్నింగ్ న్యూస్ లాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఏ పేపర్కు ఎవరికి ధీటుగా జబర్దస్తు చేసాడు. సో ఇది మొత్తం మీద అయితే కేటీ రామారావు ఒప్పుకున్నాడు. ప్రజల్లో వికాసిత్ భారత్ స్ఫూర్తి కలిగింది. భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2023లోనే మహిళా బిల్లు ఆమోదం పొందింది. ఆ స్ఫూర్తిని 2024లో కూడా కొనసాగిద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు నాటు పాటకు ఆస్కార్ దక్కడం గుర్తించే ప్రస్తావన. దేశ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. ఇక దేశంలో కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు న్యాయం సీనియర్ నేత వి హనుమంతరావు చెప్తా ఉన్నాడు. జైహింద్ టీవీ ఛానల్కు సిబిఐ నోటీసులు. డీకేపై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులు కూపీలాగుతున్న సిబిఐ వివరాలు సమర్పించాలంటూ ఛానల్కు నోటీసులు. రాజకీయ ప్రతీకార చర్య అన్న ఛానల్ ఎండి. నేడు ఇస్రో సరికొత్త ప్రయోగం. అంతరిక్షంలోకి ఎక్స్పో షాట్ శాటిలైట్ బ్లాక్ హోల్స్ పై అధ్యయనం. మొట్టమొదటిసారిగా పోలారిమెట్రీ మిషన్ అంట. సంచలనం 2023 హోప్స్ ఆన్ 2024. తెలంగాణ గతిని మార్చేసింది. ప్రజల చారిత్రాత్మక తీర్పుతో 2023లో 10 ఏళ్ల అరాచకానికి చెక్కు. దొరల గడీల పాలనకు శాశ్వత విముక్తి. 1,00,000 కోట్ల అవినీతి బహిర్గతం. బయటపడ్డ కల్వకుంట్ల కమిషన్ బాగోతాం. యావత్ ప్రజానికానికి మంచి రోజులు. 2024 పైన భవిష్యత్ ఆశలన్నీ. ప్రజా పాలనను
ప్రజల పాలనకు నిదర్శనం ప్రజా ప్రభుత్వం, తెలంగాణ ఆశకీయం సీఎం రేవంత్. అప్పులు తప్ప ఏమి చేయలే, మన ప్రజా ప్రభుత్వంతో అన్నీ సాధ్యం, ఆలయాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. ఐనవోలు మహాజాతరపై సమీక్ష సమావేశం, తల్లి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, జాతర పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించబోం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ టైటిల్ సిటీ యాప్లో కేసు లిస్ట్ పెట్టుకోవచ్చు అనేటువంటిది చూడొచ్చు. ఇక ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అర్హులందరికీ సంక్షేమం అందిస్తాం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ హామీని నిలబెట్టుకుంటాం, ఇనుప కంచెలను తొలగించి ప్రజల్ని భాగస్వామ్యం చేసినాం, యువత భవితకే మాకు ప్రాధాన్యం, వారి భవిష్యత్తుకు గ్యారెంటీ, విద్యా సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధం, ఇది గత పాలన కాదు జనపాలన, యావత్తు ప్రజానికానికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. సో ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. సో మిత్రులారా, మర్చిపోకురి నేత పలుకు న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీ గొంతుకగా ప్రభుత్వాలని, పార్టీలని, అవినీతి పరుల గుండెల్లో రైలు మోగించాలంటే మీ అండ కొండంత బలం. ధన్యవాదాలు.